కొందరు జీవితంలో నటిస్తారు, ఈయన నటనలో కూడా జీవిస్తారు. పాత్రేదైనా పండిస్తారు, భావమేదైనా పలికిస్తారు. నవరస సంపద కలిగిన రారాజు మన పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ గారి జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది పృథ్వీరాజ్ గారి నటనకు అభిమానులు ఉన్నారు? ఫటాఫట లైక్ కొట్టేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు పృథ్వీరాజ్ గారు. తెలుగులో దాదాపుగా ఆయన 150కు పైగా సినిమాల్లో నటించారు. బుల్లితెరపైన నటించారు. అప్పట్లో వచ్చిన మర్మదేశంలోనూ కనిపించారు. పృథ్వీరాజ్ గారు చెన్నైలో పుట్టారు. వీరిది మలయాళ కుటుంబమైన తమిళనాడులో స్థిరపడ్డారు. తండ్రి జబ్బార్. తల్లిదండ్రులు వేరువేరు మతాలకు చెందినవారు. తండ్రి పోలీస్ ఆఫీసర్. తండ్రి చిన్నతనం నుంచి కష్టపడి పైకొచ్చారు. సినిమాలపై ఇంట్రెస్ట్ తో పలు ప్రయత్నాలు చేశారు. మలయాళ సినిమా కదారిక నేరం మూవీలో హీరోగా సెలెక్ట్ అయ్యారు. అయితే చివరి నిమిషంలో జబ్బార్ గారి కళ్ళు చిన్నగా ఉన్నాయని, ఆ సినిమాలో కళ్ళు పెద్దగా ఉండే హీరో కావాలని నిర్మాత పట్టుబట్టడంతో ఆయనకు ఆ ఛాన్స్ పోయింది. అయితే ఈ లోపుగా కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. ప్రేమ వివాహం చేసుకున్న జబ్బార్ తమిళనాడులోనే చదివారు. అక్కడే పోలీస్ అధికారి ఉద్యోగం సాధించారు. పోస్టింగ్ లో భాగంగా జమ్మీ సర్కిల్లో డ్యూటీ పడింది. సినిమాలపై జబ్బార్ గారికి ఆసక్తి ఉండడంతో జమ్మీ సర్కిల్లో సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చి వెళ్తూ ఉండేవారు. అలా కె బాలచందర్తో జబ్బార్ గారి పరిచయం ఏర్పడింది. ఇక పృథ్వీరాజ్ గారికి కూడా చిన్నతనం నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. డాన్స్ కూడా నేర్చుకున్నారు. ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఏ భాష సాంగ్స్ వచ్చినా ఆ పాటకు డాన్స్ చేసేవారు. వాటిని చూసి ప్రాక్టీస్ చేసేవారు. తండ్రితో చెప్పి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రముఖ నటుడు నాజర్ కూడా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో పృథ్వీకి సహచరుడే. అక్కడ ట్రైనింగ్ అయ్యాక ఓ రోజు తాను సినిమాల వైపు వెళ్తానని చెప్పడంతో పృథ్వీ తల్లి అభ్యంతరం పెట్టినా తండ్రి సరే అన్నారు. నిన్ను కేవలం నాకు తెలిసిన కొద్ది మందికి పరిచయం చేస్తాను అని, మిగతా తిప్పలని నువ్వే పడాలని చెప్పారట తండ్రి చెప్పారు. దానికి తోడు తండ్రికి కూడా సినిమాలు నటించాలన్న కోరిక, ఆసక్తి ఎంతగానో ఉండడంతో కొడుకును ప్రోత్సహించారు. అలా స్టూడియోకు తీసుకువెళ్లి బాలచందర్ గారిని పరిచయం చేసి, మా వాడు సినిమాలో నటిస్తానని అంటున్నాడని చెప్పారు. బాలచందర్ గారు పృథ్వీని చూసిన వెంటనే బాగానే ఉన్నాడు, సినిమాల్లో పనికొస్తాడని ఛాన్స్ ఇస్తానని చెప్పారట. అలా నాన్ సోరగల్ సినిమాలో ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కె బాలచంద్ర గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది. 1971లో సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ సినిమాలో బబ్లు పాత్రలో నటించడంతో పృథ్వీరాజ్ కు బబ్లు పృథ్వీరాజ్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో నీతి సినిమాలో నటించగా 1974లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన అమ్మ మనసులో నటించారు. తమిళంలో డాక్టర్ శివ, నాలై నమదై, భారత్ విలాస్, నాగసిగపు మణితన్, బంధం సినిమాల్లో నటించారు. తెలుగులో 1978లో ఎన్టీఆర్ హీరోగా, విపి రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన రామకృష్ణులు, 1979లో వచ్చిన టైగర్, 1976లో కె బాపయ్య గారి డైరెక్షన్ లో వచ్చిన వైజయంతి సినిమా ఫస్ట్ మూవీ, ఎదురులేని మనిషి లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఓవైపు సినిమాలు నటిస్తూనే మరోవైపు చదువుకుంటూ ఫ్యాషన్ షోలు, బాడీ బిల్డింగ్లు చేయడంతో పాటు డాన్స్ కూడా నేర్పేవారు పృథ్వీ. పాకెట్ మనీ కోసం ఓ హోటల్లో ఫ్యాషన్ షో కమ్ డిస్కో ప్రోగ్రాంలలో పాల్గొనేవారు. అదే టైంలో విలక్షణ డైరెక్టర్ గా పేరున్న టి రాజేందర్ ఓ డాన్సింగ్ హీరో కోసం చూస్తున్నారు. టి రాజేందర్ గారికి పృథ్వీ గారి నటన కూడా నచ్చడంతో ఓరు తాయి సబతం సినిమాలో నటించారు. ఆ తర్వాత ఛాన్సులు వస్తాయని అనుకున్నా 2 ఏళ్ల పాటు ఛాన్సులు రాలేదు. కొన్ని రోజుల తర్వాత కోడి రామకృష్ణ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అలా పెళ్లి సినిమాకు ఎంపిక చేశారు. ఫస్ట్ లో ఆ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ వేరేగా ఉండేవి. షూటింగ్ మొదలయ్యాక మారిపోయాయి. అందుకు కారణం పృథ్వీనే. పృథ్వీ చిన్నతనం నుంచి చాలా సెన్సిటివ్ గా ఉండేవారు. తన వద్దకు వచ్చి ఎవరైనా 3-4 సార్లు మీ వద్ద ఉన్న ఫలానా వస్తువు బాగుందని అడిగితే వెంటనే ఇచ్చేవారట. అదే పెళ్లి సినిమా సెట్ లోనూ జరిగింది. ఆయన వాచ్ బాగుందని అసిస్టెంట్ డైరెక్టర్ 3 సార్లు చెప్పడంతో అప్పట్లోనే ఖరీదైన వాచ్ ఇచ్చేశారు. పృథ్వీ పెట్టుకున్న వాచ్ తమ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోవడం చూసిన కోడి రామకృష్ణ గారు విషయం ఏంటని అసిస్టెంట్ డైరెక్టర్ ని సీరియస్ గా అడిగారట. అందుకు కారణం తెలుసుకున్న కోడి రామకృష్ణ గారు స్క్రిప్ట్ మార్చేశారు. సినిమాల్లో వాల్ క్లాక్ బాగుంది అనే డైలాగ్ నుంచి కథ మారిపోతుంది. క్లైమాక్స్ ను టర్న్ చేసే డైలాగ్స్ ఉంటాయి. తనకు ఫస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిన స్క్రిప్ట్ వేరని, ఇప్పుడు ఎందుకు మారిందని అడిగితే మీరే ఇందుకు కారణం, మీ రియల్ లైఫ్ స్క్రిప్టే ఇది అని చెప్పారట కోడి రామకృష్ణ. అయితే పెళ్లి సినిమా హిట్ అయినా కూడా ఆ తర్వాత చాలా కాలం వరకు ఛాన్సులు రాలేదు. చిన్న పాత్రలే వచ్చినా చేసుకుంటూ వెళ్లారు. పెళ్లి పందిరి, పెళ్లాడు చూపిస్తా, దీర్ఘ సుమంగళి భవ, సమర సింహారెడ్డి, అలోయమ, శ్రీమతి వెళ్ళొస్తా, రాజస్థాన్, పంచతార చిలక, ప్రేయసి రావి, సమ్మక్క సారక్క, మాధురి, నాగులమ్మ, వైజయంతి, భవానీ, దేవుళ్ళు, బాచి, కంటే కూతుర్నే కనాలి, నా మనసిస్తారా, నువ్వు నాకు నచ్చావు, సంతోషం, చెన్నకేశవరెడ్డి, నాగా, పల్నాటి బ్రహ్మనాయుడు, లవ్ టుడే, ఇలా చాలా సినిమాలు నటించారు. తెలుగు, తమిళ,
మలయాళీ, కన్నడ, హిందీ ఇలా పలు భాషల్లో మొత్తం దాదాపుగా 300కు పైగా సినిమాలు నటించారు పృథ్వీరాజ్ గారు. కొన్నాళ్ళు తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. అందుకు కారణం కూడా ఉంది. వాటిలో ఒకటి మెయిన్ క్యారెక్టర్ ని డామినేట్ చేసే యాక్టింగ్. మరో కారణంగా పృథ్వీరాజ్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పృథ్వీరాజ్ బీనా అనే అమ్మాయిని 1992లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టాక కొన్నాళ్లకు తండ్రి జబ్బార్ పృథ్వీ ఇంటికి వచ్చారు. పిల్లాడిని చూసి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, పిల్లవాడిని డాక్టర్ కు చూపించాలని అన్నారట. షాక్ తిన్న పృథ్వీ తండ్రి మాటను కాదనలేక వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆటిజం సమస్య బయటపడింది. అప్పుడే ఆటిజం పై స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత పృథ్వీ డిప్రెషన్ లోకి వెళ్లారు. ఇంట్లో విపరీతంగా గొడవలయ్యేవి. చాలా సార్లు దేవుణ్ణి ఎందుకు ఇలా చేశావని అడిగి అలిసిపోయానని, తన కుమారుడికి ఆటిజం సమస్య ఉందని, తాను తన భార్య అంగీకరించేందుకు టైం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పృథ్వీ. చాలా రోజుల పాటు కన్నీటితోనే గడిపారు. అయితే పిల్లవాడికి ఎలా చేస్తే కొంచెం బెటర్ అవుతుందో అని ఆలోచించి ప్రత్యేక శిక్షణకు పంపించారు. పృథ్వీరాజ్ కూడా పర్సనల్ గా ట్రైనింగ్ ఇచ్చేవారు. బీనా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసేవారు. బిజినెస్ కూడా ఉంది. నెలకు లక్షల్లో సంపాదన ఉండేది. అయితే కుమారుడి కోసం కెరీర్ వదిలేసి ఆటిజం పిల్లలకు ట్రైనర్ గా చేరారు. ఇక 2006లో పృథ్వీరాజ్ ఓ సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. ఆటిజం ఉన్న కుమారుణ్ణి ఫ్లైట్ లో ప్రయాణించేందుకు నిరాకరించిన విషయమై పోరాటం చేశారు. సెక్యూరిటీ చెక్ దగ్గర తన కుమారుడిని చూసి ఓ పోలీస్ ఉన్నతాధికారి పాగల్ అనడమే కాకుండా ఫ్లైట్ లో ప్రయాణానికి అనుమతించలేదు. అన్ని పత్రాలు చూపించినా అనుమతి ఇవ్వలేదు. దీంతో పృథ్వీ ఆయనకు ప్రశ్నించారు. ఆ వీడియో బయటికి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనమైంది. అప్పటి వరకు 1946 ఏవియేషన్ నిబంధనలు అమల్లో ఉన్న తరువాత నిబంధనలు మార్పులు చేశారు. మరో ఘటనలో అబుధాబిలో 5 ఏళ్లు ఉన్న తన కుమారుణ్ణి ఇండియాకు తీసుకువస్తుంటే ఇలాంటి వారిని ఫ్లైట్ లోకి ఎలా అనుమతిస్తారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక తన భార్య కెరియర్ ను కుమారుడి కోసం త్యాగం చేసిందని, తాను తన కుమారుణ్ణి వదిలి నెలల తరబడి షూటింగ్ లో పాల్గొంటే దాదాపు 10 సినిమాల్లో సీన్లు కట్ చేశారని తెలిపారు పృథ్వీ. తాను ఎంత సంపాదించినా ఏం చేసినా థర్డ్ పార్టీకి గార్డియన్ బాధ్యతలు అప్పజెప్పి తమ కుమారుడు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉంటుందని, అందుకని నిరుత్సాహానికి లోనయ్యానని అన్నారు. అదే టైంలో హిట్లకు ఫ్లాప్లకు ప్రభావితమయ్యే స్టార్డమ్ టెంపరరీ అని తాను నమ్ముతానని, ఆ విషయం తెలుసుకోలేకపోతే డిప్రెషన్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం కుమారుడికి 22 ఏళ్లు ఉన్న చిన్నపిల్లవాడిగానే ప్రవర్తిస్తారు. ఆటిజంలో ఉన్న అనేక రకాలు సివియర్ ఆటిజం సమస్య పృథ్వీరాజ్ కుమారుడిది. అప్పట్లో హైదరాబాద్ లోనే 3 ఇళ్లు కొన్నారు పృథ్వీరాజ్. ఆ తర్వాత వాటిని అమ్మేశారు. కుమారుడి పరిస్థితిపై మాట్లాడుతూ, ఏ తండ్రికైనా పిల్లలకు సంబంధించి డ్రీమ్స్ ఉంటాయి. నా తండ్రి చాలా స్ట్రిక్ట్. నేను అలా ఉండకూడదని అనుకున్నాను. పిల్లలను అలా పెంచాలి, ఇలా పెంచాలి అనుకున్నాను. తీరా కలలు చెదిరిపోగా సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఓ పెళ్లికి వెళ్తే ఎవరూ పలకరించని పరిస్థితిని ఎదుర్కొన్నాను. మనసుకు ఎన్నో గాయాలయ్యాయి. డబ్బులు పోయాయి. చాలా మంది అవాయిడ్ చేశారు. అయినా నేను ఎక్కడా నెగిటివ్ గా వెళ్ళలేదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నా కుమారుడి విషయంలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితి అలాంటి పిల్లల పేరెంట్స్ కి కూడా ఉంటుందని, అందుకే పోరాటం చేశాను. ఎయిర్పోర్ట్ లో ఇష్యూ చేయాలని కాదు అని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోరాటం చేసిన పృథ్వీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆ ఏడాది ది బెస్ట్ ఇండియన్ అవార్డు జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఆటిజం డే కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. మరికొన్ని విషయాలకు వస్తే, చెన్నకేశవరెడ్డి సినిమా కోసం వైజాగ్ సమీపంలో షూటింగ్ జరుగుతోంది. మామిడి పండు తిన్నారు. ఆ రుచి బాగుండడంతో ఒక పూటలో 35 మామిడి పళ్ళు తిన్నారు. స్టమక్ అప్సెట్ అయింది. ఆ రోజు రాత్రి ఫైట్ సీన్ ఉంది. సీన్ భాగంగా బాలకృష్ణ పృథ్వీ పొట్టపై పంచ్ ఇవ్వాలి. బాలకృష్ణ నార్మల్ గానే యాక్ట్ చేశారు. అయితే అప్పటికే స్టమక్ అప్సెట్ కావడంతో పలుమార్లు ఓపెన్ ఏరియాలో వాష్రూమ్ కు వెళ్లాల్సి వచ్చింది. 2వసారి కాల్తో తన్నారు. అప్పుడు అదే పరిస్థితి. దీన్ని గమనించిన బాలకృష్ణ గారు విషయం ఏంటని అడగడంతో 35 మామిడి పళ్ళు తిన్నానని చెప్పారట పృథ్వీ. దీంతో బాలకృష్ణ మాట్లాడుతూ షూటింగ్ ఆపేద్దామని, వెంటనే నువ్వు హాస్పిటల్ కు వెళ్లమని చెప్పారట. అదే రోజు హోటల్లో లిఫ్ట్ కూడా పనిచేయకపోవడం 4 ఫ్లోర్లు ఎక్కాల్సి వచ్చింది. అదే టైంలో చాలా మంది ఫిల్మ్ కెమెరాలతో ఫోటోలు దిగారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పృథ్వీ. ఏది ఏమైనా పృథ్వీరాజ్ గారు తన కుమారుడి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని, అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని సినిమాల్లో నటించి మనల్ని మరింత అలరించాలని మనసారా కోరుకుందాం. మరి పృథ్వీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.